ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. T24 ప్రేక్షకులకు లలితా పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ, జూలై నెలలో మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, వారి యొక్క విశేషాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు జన్మరాశిలో సంచారం చేయటం విశేషమైనటువంటి యోగంగా చెప్పవచ్చు. వీరికి ఈ మొదటి వారంలో ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో ప్రోత్సాహకరంగా నడుచును, రావాల్సిన ధనం చేతికి అందగలదు. అలాగే చేపట్టినటువంటి వ్యవహారాలన్నీ కూడా ఆత్మవిశ్వాసంతో పూర్తి చేయడం జరగగలదు. ఇక వృత్తి వ్యాపారాదుల విషయానికి వచ్చినట్లయితే వృత్తి వ్యాపారాదులు ప్రోత్సాహకరంగా నడుచును. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారములు వీరికి లభించగలవు. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు చేయటం ఇష్టత ప్రదర్శించుట, అలాగే విదేశీ ప్రయత్నాలు చేయ వారికి అనుకూలమైనటువంటి ఫలితములు ఈ రాశి వారికి మొదటి వారంలో జరగగలదు. అలాగే సంతాన రీత్యా కొన్ని సమస్యలు ఉత్పన్నమైనప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారములు వీరికి లభించగలవు. ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉండగలదు. ఇంటికి బంధుమిత్రుల యొక్క రాకపోకలు ఉండును. ఈ రాశి వారు ఈ వారంలో చేయవలసినటువంటి పరిహార విషయానికి వచ్చినట్లయితే వీరు మంగళవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితములు ఉండగలవు. ఇక రెండో వారం విషయానికి వచ్చినట్లయితే వీరికి శుక్రుడు 7వ తేదీ నుండి రాశి మార్పు కారణంగా, అనగా వీరికి చతుర్థ స్థానంలో శుక్ర సంచారం వల్ల గృహ వస్తువు వాహన గృహోపకరణాలు కొంటే ఆసక్తి ప్రదర్శిస్తూ ఉంటారు. అలాగే ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల విషయంలో కొంత జాగ్రత్త అవసరం. వృత్తి వ్యాపారాదులు బాగున్నప్పటికీ కూడా వాటిని అభివృద్ధి చేయడానికి నూతన ప్రణాళికలు అనేటువంటివి వీరు రచిస్తూ ఉంటారు. మరియు ప్రభుత్వ వ్యవహారాలన్నీ కూడా అనుకూలదాయకంగా నడుచును. అలాగే గురువులు పెద్దల యొక్క సహాయ సహకారములు వీరికి లభించగలవు. ఆరోగ్య విషయంలో మాత్రం కొంత శ్రద్ధ వహించవలసి ఉండడం, ముఖ్యంగా నడుము ఉదర సంబంధిత సమస్యలు తలెత్తేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. వీరికి దైవ కార్యక్రమాల యందు ఇష్టత ప్రదర్శిస్తూ ఉంటారు. అలాగే ఇతరులకు ఇచ్చినటువంటి ధనం కానీ వస్తు వాహనాలు కానీ మరలా తిరిగి రావడం అనేటువంటిది కొంత కష్టదాయకంగా ఉండగలదు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన అర్చన విషయానికి వచ్చినట్లయితే వీరు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం, లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రాన్ని పఠించినట్లయితే శుభ ఫలితములు అందగలవు. ఇక మూడో వారం విషయానికి వచ్చినట్లయితే వీరికి రాశ్యాత్తు ద్వితీయ స్థానంలో కుజుడు సంచారం చేయుట, ఈ కుజుడు గురునితో కలియుట, మరియు రవి యొక్క రాశి మార్పు జరుగుతున్న కారణంగా వీరికి వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చుగును. కుటుంబ సభ్యులతో భేదాభిప్రాయాలు, కుటుంబ బాధ్యతలు పెరుగుట, అలాగే మనశ్శాంతి తక్కువగా ఉండుట, ఇతరుల యొక్క సహాయ సహకారములు లభించినప్పటికీ కూడా వాటిని సరైనటువంటి క్రమంలో సద్వినియోగపరచుకోలేకపోటువంటి ఫలితములు ఇవ్వగలదు. ప్రభుత్వ వ్యవహారాలు కొంత ప్రతికూలంగా నడుచును. ముఖ్యంగా ప్రభుత్వ జరిమానాలు, ప్రభుత్వ అధికారులతో భేదాభిప్రాయాలు అనేటువంటివి వీరికి ఈ వారంలో ఉండగలవు. అలాగే వృత్తి వ్యాపారాదుల విషయంలో ముఖ్యంగా వ్యాపారం చేసేటువంటి వారికి ఇబ్బందులు అనేటువంటివి తలెత్తుట, వ్యాపారంలో అభివృద్ధికి రుణములు వంటివి చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు స్కందరపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన మంగళవారం రోజున కనీసం 250 గ్రాములకి తగ్గకుండా కందిపప్పు దానం చేసినట్లయితే ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఏవైతే ఇబ్బందులు ఎదురవుతున్నాయో అవన్నీ కూడా అధిగమించి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇక మూడో వారం విషయానికి వచ్చినట్లయితే ఈ రాశి వారికి పంచమ స్థానంలో బుధుని యొక్క సంచారం నడుస్తుంది. కావున సంతాన రీత్యా కొన్ని సమస్యలు అనేటువంటివి ఉత్పన్నమయ్యే అవకాశం కలదు. ఇప్పుడు చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటిని మార్పు చేర్పులు చేయడానికి కొన్ని ఆలోచనలు అనేటువంటివి చేస్తూ ఉంటారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారములు లభించగలవు. వచ్చిందని వచ్చినట్లు ఖర్చును. అనవసర కోపావేశాలు అనేటువంటివి పెరిగే అవకాశం కలదు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన అర్చన విషయానికి వచ్చినట్లయితే వీరు ముఖ్యంగా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడము, అలాగే
విష్ణు ఆలయాల్లో తులసిమాలను సమర్పించినట్లయితే ఏవైతే ఆర్థికపరమైనటువంటి కానీ వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో వాటిని అధిగమించి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ద్వితీయ స్థానంలో సంచారం చేస్తూ రవితో కలియుట, జన్మరాశిలో గురుని యొక్క సంచారము, వ్యయ స్థానంలో కుజుని యొక్క సంచారం తదితర గ్రహస్థితిని బట్టి కనుక మనం చూసినట్లయితే వీరికి జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు ఉండే అవకాశం కలదు. అలాగే పాదాలు, కంటికి సంబంధించినటువంటి సమస్యలు తలెత్తను. ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉన్నప్పటికీ కూడా అంతే మొత్తంలో ఖర్చులు ఉండడం ద్వారా మనస్సు కొంత ఆందోళనకరంగా ఉండే అవకాశం కలదు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారములు లభించగలవు. అలాగే సంతానం అభివృద్ధికి నూతన ప్రణాళికలు అనేటువంటివి వీరు రచిస్తూ ఉంటారు. జీవిత భాగస్వామి యొక్క సహకారం తగ్గడం మరియు ఆరోగ్య విషయంలో ముఖ్యంగా పాదాలు, కంటికి సంబంధించినటువంటి సమస్యలు తలెత్తను. వచ్చినదనం వచ్చినట్లు అనవసరంగా వృధా ఖర్చులు అనేటువంటివి ఎక్కువగా అయ్యే అవకాశం కలదు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన, అర్చన విషయానికి వచ్చినట్లయితే వీరు ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేసిన మంచిది. అలాగే హనుమాన్ చాలీసను ఈ వారంలో ప్రతిరోజు కూడా పఠించడం లేక శ్రవణం చేసినట్లయితే ఏవైతే కొన్ని చెడు ఫలితాలు ఉంటాయో వాటిని అధిగమించి ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఇక రెండో వారం విషయానికి వచ్చినట్లయితే వీరికి రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు తృతీయ స్థానంలో సంచారం చేస్తూ బుధునితో కలియటం వలన దగ్గర ప్రయాణాలు ఉండే అవకాశం కలదు. ఆత్మవిశ్వాసం పెరుగును. జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు ఉండగలవు. అలాగే వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చుగును. వృత్తి వ్యాపారాల విషయంలో కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే జరగగలదు. ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారు ఉద్యోగ అభివృద్ధికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సానుకూలపడగలవు. ఇక గృహ వస్తు వాహనం మూలకమైనటువంటి రిపేర్లు వచ్చుట, వాటి మూలకమైనటువంటి ఖర్చులు అధికం అవటం వల్ల వీరికి కాస్త ఆందోళన అనేటువంటివి ఉండే అవకాశం కలదు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన, అర్చన విషయానికి వచ్చినట్లయితే వీరు అమ్మవారి యొక్క ఆరాధన, ముఖ్యంగా దేవి నవరత్నమాలిక స్తోత్రాన్ని కనుక పఠించి అమ్మవారికి శుక్రవారం రోజున కుంకుమార్చన చేయించుకున్నట్లయితే కనుక శుభ ఫలితములు అందగలవు. ఇక మూడో వారం విషయానికి వచ్చినట్లయితే మూడో వారంలో జన్మరాశిలో కుజుని యొక్క సంచారము, అలాగే రవి యొక్క సంచారం తృతీయ స్థానంలో సంచారం చేయుట ప్రభుత్వ వ్యవహారాలు అనుకూలదాయకంగా ఉండను. గృహ వస్తు వాహనం మూలకమైనటువంటి విషయాల్లో ఖర్చులు అధికమగును. అనవసర కోపావేశాలు పెరుగుట, మనశ్శాంతి తక్కువగుట, భూమికి సంబంధించినటువంటి వ్యవహారములు ఈ వారం నడిచే అవకాశం కలదు. జీవిత భాగస్వామి యొక్క డామినేషన్ అనేటువంటిది ఎక్కువ అవడం వల్ల కొన్ని భేదాభిప్రాయాలు అనేటువంటివి ఉండగలవు. ఇక వృత్తి వ్యాపారాల విషయానికి వచ్చినట్లయితే వృత్తి వ్యాపారాలలో జరిమానాలు పడేటువంటి అవకాశాలు అయితే మాత్రం కనిపిస్తుంది. అలాగే కొన్ని అనవసరంగా ఫైన్లు కట్టడం, ఇటువంటి వాటి వల్ల ఖర్చులు అనేటువంటివి మరింత పెరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క క్రింది వారి యొక్క సహాయ సహకారాల వల్ల వీరికి పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేయట జరగగలదు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు మంగళవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అర్చన, ఆరాధన కనుక చేసుకున్నట్లయితే చేపట్టేటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేయడం జరగగలదు. ఇక నాలుగో వారం విషయానికి వచ్చినట్లయితే వీరికి చతుర్థ స్థానంలో బుధుని యొక్క సంచారం శుభఫలితములు ఇచ్చును. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో అభివృద్ధిదాయకంగా ఉండగలదు. రావాల్సిన ధనం చేతికందును. గృహస్థు వాహనం మూలకమైనటువంటి విషయాల్లో అంటే నూతన గృహోపకరణాలు అనేటువంటి కొంటి యందు ఆసక్తి ప్రదర్శిస్తూ ఉంటారు. సంతానం విషయంలో స్వల్ప ఇబ్బందులు ముఖ్యంగా వారి యొక్క ఆరోగ్య విషయంలో కానీ వారికి చేపట్టేటువంటి వ్యవహారాలు ఏవైతే ఉంటాయో అంటే వారి నిమిత్తం చేసేటువంటి వ్యవహారాలు ఏవైతే ఉంటాయో అవి ఆలస్యం అవుతూ కానీ జరిగే అవకాశం కలదు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి అర్చన, ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు సూర్యనారాయణమూర్తిని ఆరాధించడం, సూర్యాష్టక స్తోత్రాన్ని పఠించడం, ఆదివారం రోజున సూర్యనారాయణమూర్తికి పరమాణాన్ని నివేదించినట్లయితే చేపట్టినటువంటి వ్యవహారాలన్నీ కూడా శుభదాయకంగా ఉండగలవు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి రాస్యాధిపతి అయినటువంటి బుధుడు ద్వితీయ స్థానంలో సంచారం చేయటం వల్ల కుటుంబ బాధ్యతలు అనేటువంటివి పెరిగే అవకాశం కలదు. అలాగే విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. శుభమూలక ఖర్చులు ఉండగలవు.
స్నేహితుల యొక్క సహకారం లభించగలదు. వృత్తి నిమిత్తమై ప్రయాణాలు చేసే అవకాశం కలదు. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు ఏవైతే ఉంటాయో అవి ముందుకు వెళ్ళడానికి ఇది మంచి సమయంగా చెప్పవచ్చు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు సూర్యనారాయణ మూర్తిని అర్చించడం, అలాగే సూర్యనారాయణ మూర్తి యొక్క స్తోత్ర పారాయణాలు అనేటువంటివి చేయడం జరగగలదు. వీరికి మరొక ముఖ్యమైనటువంటి విశేషమైనటువంటి యోగం ఏంటంటే వీరికి గురు శుక్రుల యొక్క శుభార్గల అనేటువంటివి ఏర్పడడం వల్ల ఎప్పటి నుంచో అనుకున్నటువంటి వ్యవహారాలన్నీ కూడా పట్టుదలతో పూర్తి చేయడం జరగగలదు. ఇక రెండో వారం విషయానికి వచ్చినట్లయితే ఈ వారం కూడా వీరికి శుభార్గలు అనేటువంటివి నడుస్తూ ఉంది. అలాగే రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ద్వితీయంలో సంచారం చేస్తూ శుక్రునితో కలియటం వలన కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. దగ్గర ప్రయాణాలు చేసేటువంటి అవకాశం కలదు. శిరోవ్యాధులు వంటివి బాధించగలవు. మరియు జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో మాత్రం కొంత శ్రద్ధ వహించవలసి ఉండను. జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి ఆభరణాలు కొనుట లేక వస్తువులు అనేటువంటివి అమర్చుట అనేటువంటివి ఈ వారం జరగగలదు. ఈ రాశి వారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు గోసేవ చేసుకున్నట్లయితే ఏవైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఏవైతే ఉంటాయో వాటిని అధిగమించి ముందుకు వెళ్లే అవకాశం కలదు. ఇక మూడవ వారం విషయానికి వచ్చినట్లయితే వీరికి కుజుడు వ్యయ స్థానంలో సంచారం చేస్తూ గురునితో కలయిక, మరియు రవి ద్వితీయ స్థానంలో సంచారం చేస్తూ రవి బుధ శుక్రులు ద్వితీయ స్థానంలో సంచారం చేయటం వల్ల ఇంటికి బంధుమిత్రుల యొక్క రాకపోకలు ఉండగలవు. పాదాలు కంటికి సంబంధించినటువంటి సమస్యలు తలెత్తను. జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు ఉండగలవు. అలాగే వృత్తి వ్యాపారాల రీత్యా ప్రయాణాలు చేయటం ఆసక్తి ప్రదర్శిస్తూ ఉంటారు. అలాగే సంతాన నిమిత్తం కొన్ని ముఖ్యమైనటువంటి వ్యవహారాలు ఈ వారంలో పూర్తి చేయటం జరగగలదు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు లక్ష్మీ సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం వల్ల ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించి ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఇక నాలుగో వారం విషయానికి వచ్చినట్లయితే రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు తృతీయ స్థానంలో సంచారం చేయటం వల్ల వీరు ఎక్కువగా ప్రయాణాలు చేయటం యందు ఇష్టత ప్రదర్శించడం, అలాగే గృహ వస్తు వాహన మూలకమైనటువంటి విషయాల్లో వీరికి ప్రోత్సాహకరంగా ఉండగలదు. అలాగే వృత్తి వ్యాపారాదుల్లో నూతన ప్రణాళికలు అనేటువంటివి రచిస్తూ ఉంటారు. వచ్చిన దానం వచ్చినట్లు ఖర్చును. స్నేహితుల బంధువుల యొక్క సహాయ సహకారాలు లభించడం ద్వారా పెండింగ్లు ఉండేటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయటం జరగగలదు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు రామరక్ష స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం ఏకాదశ స్థానంలో గురుని యొక్క సంచారం నడుస్తూ జన్మరాశిలో బుధ సంచారం వల్ల ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. విందు వినోద కార్యక్రమాలపై మక్కువ ప్రదర్శిస్తూ ఉంటారు. అలాగే కొన్ని విషయాల్లో పట్టుదల ప్రదర్శించుట, పట్టుదలతో తాము అనుకున్నటువంటి కార్యక్రమాలు పూర్తి చేయటువంటి ఫలితములు ఉండగలవు. వీరికి వ్యయ స్థానంలో రవి శుక్రుల యొక్క సంచారం వలన కొంత తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ధ వహించవలసి ఉండను. సుఖ సౌఖ్యములు కొరవడగలవు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే లక్ష్మీనారాయణ యొక్క ఆరాధన లేక ఉషాఛాయ సమిత సూర్యనారాయణ మూర్తిని అర్చించి ప్రమాణాన్ని నివేదించినట్లయితే ఏవైతే ప్రతికూలమైనటువంటి ఫలితముల నుండి బయటపడే అవకాశం కలదు. ఇక రెండవ వారం విషయానికి వచ్చినట్లయితే వీరికి జన్మరాశిలో బుధ శుక్రుల యొక్క సంచారం నడుస్తూ వ్యయ స్థానంలో రవి యొక్క సంచారం నడుస్తుంది. కావున వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చును. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అలాగే తమను తాము నిరూపించుకుంటకు కొన్ని అభివృద్ధికరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. వృత్తుల అభివృద్ధికై నూతన మార్గాలు అన్వేషించుట, అలాగే వారికి సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని పెట్టుబడులు నిర్ణయాలు తీసుకుంటూ కూడా జరిగే అవకాశం కలదు. ఇక జీవిత భాగస్వామితో మాత్రం భేదాభిప్రాయాలు అనేటువంటివి ఏర్పడుట, అనవసర కోపావేశాల వల్ల జీవిత భాగస్వామితో సఖ్యత రూపించటువంటి ఫలితములు ఉండగలవు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే ప్రదోష కాలంలో శివాలయ దర్శనం చేసుకోవడం మంచిది. ఇక మూడో వారం విషయానికి వచ్చినట్లయితే వీరికి
ఏకాదశ స్థానంలో కుజుని యొక్క సంచారము మరియు ఈ కుజుడు గురునితో కలియటం వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ వారి యొక్క సహాయ సహకారములు లభించగలవు. టెక్నికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి అభివృద్ధికరమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. కొన్ని కుటుంబ బాధ్యతలు అనేటువంటివి వీరికి పడటం వల్ల అనవసర ఖర్చులు ఎక్కువగా ఉండును. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో ముఖ్యంగా వారికి కంటికి పంటికి సంబంధించినటువంటి సమస్యలు తలెత్తే అవకాశం కలదు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే రామాలయ దర్శనం చేయడం, రామాలయంలో మధుర పదార్థాలు నివేదించినట్లయితే శుభ ఫలితములు అందగలవు. ఇక 4వ వారం విషయానికి వచ్చినట్లయితే వీరికి ద్వితీయ స్థానంలో బుధుని యొక్క సంచారం ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో అభివృద్ధికి తోడ్పాటు అందించగలదు. అలాగే కొంత అహంభావ ధోరణి ప్రదర్శించడం ద్వారా స్నేహితులు బంధువులతో భేదాభిప్రాయాలు అనేటువంటి ఉండడం, జీవిత భాగస్వామి యొక్క సహకారం లభించగలదు. వృత్తి వ్యాపారతులు మిశ్రమంగా నడుచును. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు విష్ణు పంజర స్తోత్రాన్ని పఠించినట్లయితే మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి రవి ఏకాదశంలో సంచారం చేస్తూ శుక్రునితో కలిగటం వలన స్నేహితుల యొక్క సహాయ సహకారాలు లభించుట, వారితో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం జరగగలదు. వచ్చిన దాన్ని వచ్చినట్లు ఖర్చును. వృత్తి వ్యాపారాలు అభివృద్ధికరంగా ఉండగలవు. దైవ కార్యక్రమాల యందు లేక దూర ప్రాంత ప్రయాణాలు చేయడం యందు ఇష్టత ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు లక్ష్మీ నారాయణ స్వామిని దర్శించడం, లక్ష్మీనారాయణ స్వామికి మంచి సువాసన గల పుష్పాలు సమర్పించడం మంచిది. 2వ వారం విషయానికి వచ్చినట్లయితే వీరికి ఏ స్థానంలో బుధ శుక్రుల యొక్క సంచారం వలన ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. ముఖ్యంగా విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం, అలాగే స్పెక్యులేషన్ రంగం వారు ఎవరైతే ఉంటారో వారు అనవసర పెట్టుబడులు అనేటువంటి పెట్టడం వల్ల ఆర్థికపరమైనటువంటి విషయాల్లో లాస్ అవ్వడం, తదితర అంశాల వల్ల కుటుంబంలో మనశ్శాంతి తక్కువగా అవడం, జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు ఏర్పడడం, తద్వారా అనారోగ్య సమస్యలు కూడా వేధించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు సూర్యనారాయణ మూర్తిని ప్రతిరోజు అర్చన చేయడం మంచిది. ఇక 3వ వారం విషయానికి వచ్చినట్లయితే వీరికి 10వ స్థానంలో గురుకుజుల యొక్క సంచారం నడుస్తూ వ్యయ స్థానంలో రవి బుధ శుక్రుల యొక్క సంచారం వల్ల ప్రభుత్వ వ్యవహారాలు ప్రతికూలంగా ఉండగలదు. ప్రభుత్వ ఉద్యోగులకు అధిక శ్రమ అనేటువంటివి ఉండుట జరగగలదు. వృత్తి వ్యాపారాలు అభివృద్ధికరంగా ఉండడం, జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు నడుచును. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు ప్రదోష కాలంలో శివాలయ దర్శనం చేసుకోవడం మంచిది. ఇక 4వ వారం విషయానికి వచ్చినట్లయితే వీరికి జన్మరాశిలో బుధుని యొక్క సంచారం సుఫలితాన్ని ఇవ్వగలదు. చేపట్టినటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు. వృత్తి వ్యాపారాల అభివృద్ధికి నూతన మార్గాలు అన్వేషించుట, అలాగే వాటికి సంబంధించినటువంటి పెట్టుబడి విషయాల్లో రుణములు చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణం, దేవి కట్కమాలను పఠించినట్లయితే మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు ఏకాదశంలో సంచారం చేస్తూ జన్మరాశిలో కేతు యొక్క సంచారం వల్ల దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. స్నేహితుల బంధువుల యొక్క సహాయ సహకారంలో లభించగలవు. అలాగే వీరికి 8వ స్థానంలో కుజుని యొక్క సంచారం ప్రభావం వల్ల జీవిత భాగస్వామికి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఒడిదుడుకులు సంభవించడం కావున వీరు ఈ వారంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం, కందిపప్పు మంగళవారం రోజున కనీసం 250 గ్రాములకి తగ్గకుండా దానం చేసినట్లయితే మంచిది. ఇక 2వ వారం విషయానికి వచ్చినట్లయితే వీరికి ఏకాదశ స్థానంలో బుధ శుక్రుల ప్రభావం వల్ల అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. బంధుమిత్రుల స్నేహితుల యొక్క సహాయ సహకారం లభించగలవు. వృత్తి వ్యాపారాదుల్లో స్వల్ప ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా వాటిని ఇతరుల యొక్క సహకారంతో వాటిని అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. అలాగే ప్రభుత్వ వ్యవహారాలు అనుకూలదాయకంగా ఉండడం, దైవ కార్యక్రమాల పట్ల ఇష్టత ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే లక్ష్మీనారాయణ యొక్క దర్శనం చేసుకోవడం మంచిది. ఇక 3వ వారం విషయానికి వచ్చినట్లయితే వీరికి భాగ్యస్థానంలో కుజుని యొక్క సంచారం నడుస్తూ ఏకాదశ స్థానంలో రవి యొక్క సంచారం వలన
ప్రభుత్వ వ్యవహారాలన్నీ కూడా అనుకూలదాయకంగా నడుచును. అలాగే బంధుమిత్రుల యొక్క సహకారం లభించగలదు. జీవిత భాగస్వామికి అనవసర కోపావేశాలు పెరుగుట, తద్వారా భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు అనేటువంటివి ఏర్పడటం వంటి ఫలితములు ఉండగలవు. కావున వారితో నడుచుకునేటప్పుడు కొంత జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు ఉషా ఛాయ సమేత సూర్యనారాయణ మూర్తిని అర్చించడం, సూర్యనారాయణ మూర్తి యొక్క ఆశీస్సులు పొందినట్లయితే మంచిది. ఇక 4వ వారం విషయానికి వచ్చినట్లయితే వీరికి వ్యయ స్థానంలో రాస్యాధిపతి అయినటువంటి బుధుడు సంచారం చేయడం వల్ల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించవలసి ఉండను. అలాగే వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చుగును, అనవసర పట్టుదలలు అనేటువంటివి పెరుగలవు. అలాగే నూతన విద్యలు అభ్యసించడానికి కొంత ప్రణాళికలు అనేటువంటివి సిద్ధం చేసుకుంటా, అలాగే నూతన విద్యలపై ఆసక్తి ప్రదర్శించటం అనేటువంటిది జరగగలదు. ఇక వృత్తి వ్యాపారస్తుల విషయానికి వచ్చినట్లయితే వృత్తి వ్యాపారస్తులు కొంత తగ్గే అవకాశం కలదు. అనవసర పట్టుదల కారణంగా వృత్తిలో కొన్ని సమస్యలు అనేటువంటివి ఎదుర్కొనే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు విశ్వస్కేనుల వారిని ఆరాధించడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు భాగ్యస్థానంలో సంచారం చేస్తూ రవితో కలియుట, సప్తమ స్థానంలో కుజుని యొక్క సంచారం వలన జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు ఉండగలవు. దూర ప్రాంత ప్రయాణాలు చేయటం శ్రద్ధ ప్రదర్శిస్తూ ఉంటారు. సంతాన నిమిత్తమై కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. దశమ స్థానంలో బుధుని యొక్క సంచారం వల్ల వృత్తి వ్యాపారాల అభివృద్ధికి నూతన ప్రణాళికలు రచించడం, అలాగే కొన్ని నూతన మార్గాలను అన్వేషించడం, నూతన వ్యక్తులను కలుసుకోవడం కూడా జరిగే అవకాశం కలదు. వీరికి గురుబలం తక్కువగా ఉండటం వల్ల గురువులు పెద్దలతో మాత్రం కొంత భేదాభిప్రాయాలు ఏర్పడ్డ, ఆరోగ్య విషయంలో కూడా ముఖ్యంగా భుజాలు చేతులకు ఉదర సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం కలదు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు గురువారం రోజున శనగపప్పు దానం చేసినట్లయితే అన్నిట సుఫలితాలు ఉండగలవు. మరియు గురు చరిత్ర, గురు ఆరాధన కూడా చేసిన మరింత విశేషమైనటువంటి ఫలితములు ఉండును. ఇక 4వ వారం విషయానికి వచ్చినట్లయితే వీరికి ఏకాదశ స్థానంలో బుధుని యొక్క సంచారం శుభఫలితాలని ఇవ్వగలదు. ముఖ్యంగా స్నేహితుల యొక్క సహకారం లభించుట, వృత్తి వ్యాపారదుల్లో లాభాలు రావడం, అలాగే రాస్యాధిపతి అయినటువంటి శుక్రుడు దశమ స్థానంలో సంచారం చేస్తూ రవితో కలియుట, ఏకాదశ స్థానంలో బుధుని యొక్క సంచారం, అష్టమ స్థానంలో గురుకుజుల యొక్క సంచారం వలన జీవిత భాగస్వామి యొక్క సహకారం తగ్గగలదు. స్నేహితుల బంధువుల యొక్క సహకారం పెరగగలదు. అలాగే వీరికి భుజాలు చేతులకు సంబంధించినటువంటి సమస్యలు తలెత్తే అవకాశం కలదు. ముఖ్యంగా ఉదర సంబంధిత మరియు నడుము వీటికి సంబంధించినటువంటి సమస్యలు అయితే మాత్రం కొద్దిగా తీవ్రంగా బాధించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే సంతాన రీత్యా వారికి సంబంధించినటువంటి వస్తు వాహనాలు కొంటే యందు ఆసక్తి ప్రదర్శించుట జరగగలదు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు కందిపప్పు మంగళవారం రోజున కనీసం 250 గ్రాములకి తగ్గకుండా దానం చేసినట్లయితే మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి రాస్యాధిపతి అయినటువంటి కుజుడు స్వక్షేత్రంలో షష్ఠ స్థానంలో సంచారం చేయుట, అష్టమ స్థానంలో రవి శుక్రుల యొక్క ప్రభావం మరియు అర్ధాష్టమ శని యొక్క ప్రభావం వల్ల వీరికి అనుకున్న వ్యవహారములన్నీ కూడా ఆలస్యంతో నడిచే అవకాశం కలదు. అలాగే ప్రభుత్వ వ్యవహారాలు కొంత ప్రతికూలంగా ఉండుట, ప్రభుత్వ అధికారులతోటి, పై అధికారులతోటి భేదాభిప్రాయాలు ఏర్పడ్డ, కొన్ని జరిమానాలు కూడా పడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కావున జాగ్రత్త వహించవలసి ఉండను. వీరికి జన్మరాశిపై గురుని దృష్టి వల్ల ఎన్ని ఇబ్బందులు ఏర్పడినప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. అలాగే ప్రయాణాలు ఉండగలవు. మనశ్శాంతి కొంత తక్కువగా ఉండును. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు అమ్మవారి యొక్క దర్శనం, అమ్మవారికి కుంకుమార్చన చేసుకున్నట్లయితే మంచిది. ఇక 2వ వారం విషయానికి వచ్చినట్లయితే వీరికి శుక్రుడు భాగ్యస్థానంలో సంచారం చేయడం వల్ల దైవ కార్యక్రమాలు చేయడం శ్రద్ధ ప్రదర్శిస్తూ ఉంటారు. జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారం లభించగలవు. ప్రభుత్వ వ్యవహారాలు కొంత ప్రతికూలంగా నడుచును. గురువులు పెద్దలతో అభిప్రాయ భేదాలు అనేటువంటివి ఉండగలవు. శత్రువులు పోటీదారులపై విజయం సాధిస్తూ ఉంటారు. వీరికి వస్తు వాహనాలు నడుపునప్పుడు మాత్రం జాగ్రత్త వహించవలసి ఉండను.
ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అష్టక స్తోత్రాన్ని పఠించడం మంచిది. అలాగే సూర్యనారాయణ మూర్తికి అర్చించి గోధుమలు దానం చేసినట్లయితే ఏవైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉంటాయో వాటిని అధిగమించి ముందుకు వెళ్ళటానికి ఉంటుంది. ఇక మూడో వారం విషయానికి వచ్చినట్లయితే వీరికి రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు సప్తమ స్థానంలో సంచారం చేస్తూ గురునితో కలియుట మరియు భాగ్యస్థానంలో రవి యొక్క సంచారం వల్ల దూర ప్రాంత ప్రయాణాలు చేయడం దిశ ప్రదర్శిస్తూ ఉంటారు. అలాగే విదేశీ ప్రయత్నాలు చేయ వారికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు ఉండగల అనవసర కోపావేశాల వల్ల దగ్గర బంధుమిత్రులతోటి కొంత విరోధాలు వంటివి సంభవించే అవకాశం కలదు. ఇతరులకు ఇచ్చినటువంటి ధనం వస్తు వాహనాలు తిరిగి వచ్చుట కష్టదాయకమగును. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు స్కందరూప సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం, సుబ్రహ్మణ్యేశ్వర అష్టక స్తోత్రాన్ని పఠించడం మంచిది. ఇక నాలుగో వారం విషయానికి వచ్చినట్లయితే వీరికి దశమ స్థానంలో బుధుని యొక్క సంచారం నడుస్తూ శని చేత చూడబడడం వల్ల వృత్తి వ్యాపారస్తులు కొంత మందగమనంగా ఉన్నప్పటికీ కూడా క్రమక్రమంగా అభివృద్ధి బాటలో నడిచే అవకాశం కలదు. అలాగే రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు జన్మరాశిని సంచారం చేయడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగును, అనవసర కోపావేశాలు పెరుగలవు. అలాగే భూమికి సంబంధించినటువంటి విషయాల్లో ప్రోత్సాహకరంగా నడుచును. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు అమ్మవారి యొక్క ఆరాధన, దుర్గా కవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి గురుడు షష్ఠ స్థానంలో సంచారం చేయటం వల్ల వీరికి గురుబలం తక్కువగా ఉండడం వల్ల చేపట్టినటువంటి వ్యవహారాలన్నీ కూడా కొంత ఆటంకాలు పట్ట, వాయిదా పట్ట వంటి ఫలితములు ఇచ్చే అవకాశం కలదు. వీరికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. జీవిత భాగస్వామితోటి అహంభావం కారణంగా అభిప్రాయ భేదాలు అనేటువంటివి ఉండగలవు. అలాగే విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల పట్ల నాన్పుడు దోరకం వల్ల కొన్ని అవకాశాలు దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోవడం అనేటువంటిది ఈ వారం కనిపిస్తుంది. కావున ఆయా విషయాల్లో జాగ్రత్త వహించవలసి ఉండను. ఇక రెండవ వారం విషయానికి వచ్చినట్లయితే వీరికి అష్టమ స్థానంలో బుధ శుక్రుల యొక్క ప్రభావం వల్ల సుఖ సౌఖ్యములు తక్కువగా ఉండగలదు. విద్యార్థులకు విద్యా విషయాల్లో కొంత ఆసక్తి తగ్గడము, ఇతర వ్యవహారాలపై వీరికి ఆసక్తి పెరగడం వల్ల విద్యా విషయాల్లో కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. అలాగే అనవసర కోపావేశాలు పెరుగుట, యొక్క కోపాన్ని తగ్గించుకున్నట్టుగా వీరు ముఖ్యంగా కందిపప్పు మంగళవారం రోజున దానం చేయడం మంచిది. గురుబలం తక్కువగా ఉండడం వల్ల శనగపప్పు గురువారం రోజున దానం చేసినట్లయితే మరింత ప్రోత్సాహకరంగా ఉండను. ఇక మూడో వారం విషయానికి వచ్చినట్లయితే రాశ్యాధిపతి అయినటువంటి గురునితోటి కుజుని యొక్క కలయిక వలన ప్రమాదాలు వంటివి జరిగే అవకాశం కలదు. కావున జాగ్రత్త వహించవలసి ఉండను. సుఖ సౌఖ్యములు తగ్గగలవు. జీవిత భాగస్వామి యొక్క వారు ఏవైతే కోరుకుంటారో వారి యొక్క కోరికను నెరవేర్చడానికి తమ సాయశక్తుల ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే వృత్తి వ్యాపారాల విషయంలో అపవాదులు ఎదుర్కొంటా సంభవించగలదు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు కార్తికేయ ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ప్రసన్నమాల మంత్ర స్తోత్రాన్ని పఠించడం మంచిది. ఇక నాలుగో వారం విషయానికి వచ్చినట్లయితే వీరికి వృత్తి వ్యాపారాదులపై కొంత ఆసక్తి తగ్గగలదు. అనాలోచిత నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులు కొని తెచ్చుకుంటూ ఉంటారు. ప్రమాదాలు వంటి జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ వ్యవహారాల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటా, అలాగే ఉద్యోగులకు పై అధికారుల రీత్యా కొన్ని సమస్యలు ఉత్పన్నం చేయుట, అపవాదులు ఎదుర్కొంటూ వంటి ఫలితములు ఉండగలవు. ఈ రాశివారు సూర్యనారాయణ మూర్తిని ఈ వారం అర్చించినట్లయితే మంచిది. అలాగే ఆదివారం రోజున పరమాన్నాన్ని సూర్యనారాయణ మూర్తికి అందివ్వడం లేదా నైవేద్యంగా సమర్పించినట్లయితే చేపట్టేటువంటి వ్యవహారాలన్నీ కూడా ప్రోత్సాహకరంగా నడుచును. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి శని ద్వితీయ స్థానంలో స్వక్షేత్రంలో సంచారం చేస్తూ వక్రించుట కారణంగా ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల విషయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. గృహవస్తు వాహన మూలకమైనటువంటి విషయాల్లో ఖర్చులు ఉండగలవు. జీవిత భాగస్వామి యొక్క సహకారం లభించును. ప్రభుత్వ వ్యవహారాలన్నీ కూడా అనుకూలదాయకంగా నడుచును. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు ప్రదోషకాలంలో శివాలయ దర్శనం చేయడం మంచిది. తదుపరి మూడో వారం, అప్పుడు చెప్పాల్సింది మూడో వారం, రెండో వారం. ఇక మూడో వారం విషయానికి వచ్చినట్లయితే వీరికి పంచమ స్థానంలో
కుజుని యొక్క సంచారం చేయడం వల్ల అనవసర కోపావేశాలు పెరుగును, సంతానం నిమిత్తమై కొన్ని అనాలోచిత నిర్ణయాల మూలకంగా అధికంగా ఖర్చులు ఉండే అవకాశం కలదు. ప్రభుత్వ వ్యవహారములు మిశ్రమంగా ఉండగలవు. పై అధికారుల రీత్యా వీరికి కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ కూడా వీరికి స్నేహితుల యొక్క సహకారం వల్ల వారిని అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ వారం ఈ రాశి వారు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేసుకున్నట్లయితే మంచిది. ఇక 4వ వారం విషయానికి వచ్చినట్లయితే వీరికి అష్టమ స్థానంలో బుధుని యొక్క సంచారం నడుస్తూ సప్తమంలో రవి శుక్రుల యొక్క సంచారం వల్ల జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. అనవసర కోపావేశాలు పెరుగలవు. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు చేసినప్పుడు జాగ్రత్త అవసరం. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు ముఖ్యంగా దుర్గాదేవిని అర్చించడం మంచిది. అలాగే దుర్గా ఆలయాల్లో మధుర పదార్థాలు నివేదించినట్లయితే పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలు ఏవైతే ఉంటాయో వాటిని అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి జన్మ రాశ్యాధిపతి అయినటువంటి శని జన్మరాశిలో సంచారం చేస్తూ వక్రించుట, పంచమ స్థానంలో రవి శుక్రుల యొక్క సంచారం, షష్ఠ స్థానంలో బుధుని యొక్క సంచారం వల్ల స్నేహితులు బంధువులతోటి విరోధాలు సంభవించే అవకాశం కలదు. లేక వారికి సంబంధించినటువంటి ఆరోగ్య విషయంలో ఇబ్బందులు ఉండగలవు. ధైర్య సాహసాలు పెరగలవు. గృహవస్తు వాహనం అనుకున్నటువంటి విషయాల్లో ప్రోత్సాహకరంగా నడుచును. విందు వినోద కార్యక్రమాలపై మక్కువ ప్రదర్శిస్తారు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు బుధవారం రోజున పెసలు దానం చేసినట్లయితే కనీసం 500 గ్రాములకు తగ్గకుండా దానం చేసినట్లయితే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. ఇక 2వ వారం విషయానికి వచ్చినట్లయితే వీరికి షష్ఠ స్థానంలో శుక్రుని యొక్క సంచారం నడుస్తూ బుధునితో కలియటం వలన బంధుమిత్రుల యొక్క సహకారం తగ్గుట, సుఖ సౌఖ్యములు కొరవడుట, అలాగే పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలు మరికొంత ఆలస్యం అయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు లక్ష్మీనారాయణ యొక్క స్తోత్రము, లక్ష్మీ అష్టక స్తోత్రాన్ని పఠించడం మంచిది. ఇక 3వ వారం విషయానికి వచ్చినట్లయితే వీరికి చతుర్థ స్థానంలో కుజుని యొక్క సంచారం నడుస్తూ గురునితో కలియటం వలన వస్తు వాహనం అనుకున్నటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. అలాగే స్నేహితుల బంధువుల యొక్క సహకారం కూడా కొంత తగ్గును. జీవిత భాగస్వామితో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కలదు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవడం మంచిది. ఇక 4వ వారం విషయానికి వచ్చినట్లయితే వీరికి సప్తమ స్థానంలో బుధుని యొక్క సంచారం నడుస్తూ చతుర్థంలో గురుకుజుల యొక్క సంచారం, షష్ఠంలో రవి శుక్రుల యొక్క సంచారం వల్ల ప్రభుత్వ వ్యవహారములు ఏవైతే ఉన్నాయో వాటిలో ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. విందు వినోద కార్యక్రమాలపై ఆసక్తి ప్రదర్శిస్తూ ఉంటారు. కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో 1-2 సార్లు తిరుగుట సంభవించగలదు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించినట్లయితే మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి జన్మరాశిలో రాహు యొక్క సంచారం నడుస్తూ రాశ్యాధిపతి అయినటువంటి గురుడు సప్తమంలో సంచారం చేయడం వల్ల దగ్గర ప్రయాణాలు ఉండే అవకాశం కలదు. కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాల విషయంలో చిన్న తప్పిదాల వల్ల ఆర్థిక ఇబ్బందులు తలెత్తగలవు. కావున జాగ్రత్త వహించవలసి ఉండును. వీరికి వస్తు వాహనాలు నడుపునప్పుడు శ్రద్ధ అవసరం. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే సూర్యనారాయణ మూర్తిని అర్చించి సూర్యాష్టక స్తోత్రాన్ని పఠించడం మంచిది. ఇక 2వ వారం విషయానికి వచ్చినట్లయితే వీరికి నూతన ప్రణాళికలు అనేటువంటివి రచిస్తూ ఉంటారు. అలాగే వివాహ ప్రయత్నాలు చేయవారికి ఈ వారంలో సుఫలితములు లేక మంచి కౌర్లు వినే అవకాశం కలదు. ఇక వృత్తి వ్యాపారాల విషయానికి వచ్చినట్లయితే వీరికి వృత్తి వ్యాపారాల రీత్యా ప్రయాణాలు కలుగుట, వృత్తిలో కొన్ని అపవాదులు ఎదుర్కొంట కూడా సంభవించగలదు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు సర్పరూప సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం మంచిది. ఇక 3వ వారం విషయానికి వచ్చినట్లయితే రాశ్యాధిపతి అయినటువంటి గురుడితో కుజుని యొక్క కలయిక వలన ప్రమాదాలు వంటివి జరిగే అవకాశం కలదు. జీవిత భాగస్వామి యొక్క సహకారం తగ్గగలదు. అలాగే సంతాన నిమిత్తమై కొన్ని సమస్యలు ఉత్పన్నమైనప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క
అర్చన అభిషేకాదులు చేసుకోవడం మంచిది. ఇక 4వ వారం విషయానికి వచ్చినట్లయితే వీరికి ధైర్య సాహసాలు పెరుగలవు. సంతాన నిమిత్తం కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అలాగే ఒకానొక స్నేహితునితోటి భేదాభిప్రాయాలు ఏర్పడగలవు. వృత్తిలో కొన్ని ఇబ్బందులు తలెత్తినప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు లక్ష్మీనారాయణ యొక్క స్తోత్రాన్ని పఠించడం మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి ఫలితాలు. మరలా వచ్చే ఎపిసోడ్లో కలుద్దాం. శుభం.